జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏదైనా ప్రాబ్లం ఉందా మేడం? సరిగా సర్వీసింగ్ చేయలేదా? అదేం లేదు. సర్వీసింగ్ మొత్తం మీరే చేశారా? మీతో పాటు ఎవరైనా చేశారా? లేదు మేడం, మొత్తం నేనే చేశాను. ఆ రోజు సర్వీసింగ్కి చాలా కార్లు వచ్చాయి. అందరూ చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను ఒక్కనే చేయాల్సి వచ్చింది. మీరు కాకుండా ఇంకెవరైనా మీ వర్కర్స్ ఎవరైనా చేశారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదు సార్, 100% నేనే చేశాను. అయినా ఎందుకు సార్ అంతలా అడుగుతున్నారేంటి? చాలా పెద్ద ప్రాబ్లంలో అఖిల్ సార్ ఇరుక్కున్నారు. మా కార్ ఎవరో డూప్లికేట్ కీతో తీసుకెళ్లారు. ఆ డూప్లికేట్ కీని మీకు సర్వీసింగ్కి ఇచ్చినప్పుడే ఎవరైనా చేసుంటారని మా అనుమానం. అదేం లేదు మేడం, మా దగ్గరికి బయటి వాళ్ళు వచ్చి కారు కీస్ తీసుకునే వీలు లేదు. మమ్మల్ని నమ్మి చాలామంది వాళ్ళ కార్లని మాకు సర్వీసింగ్కి ఇస్తారు. ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మా మీద ఉన్న నమ్మకం పోతుంది కదా, మా బిజినెస్ తగ్గిపోతుంది కదా. అందుకే మేడం నేను చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒకవేళ సర్వీసింగ్ మొత్తం పూర్తయ్యాక టెస్ట్ డ్రైవింగ్ కోసం మీ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా? అస్సలు లేదు సార్, ఎవరు తీసుకెళ్ళలేదు. నాకు చాలా గుర్తు. ఎందుకంటే మీరు ఆ రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు కదా. అందుకే త్వరగా సర్వీసింగ్ చేసి నేనే తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి సార్, సీసీ ఫుటేజ్ చూపిస్తాను. అక్కర్లేదు, మీరింత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే అదే నిజమనిపిస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మంచిది మేడం. శ్యామ, ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని మొదలుపెట్టాక దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి, కానీ మధ్యలో వదిలిపెట్టకూడదు. అఖిల్ బాబు, దగ్గరలో డూప్లికేట్ కీ తయారు చేసే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ దగ్గరకు వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు కదా. అది కరెక్టే, వెళ్దాం పద. హలో హలో మేడం, నేను కారు సర్వీసింగ్ నరేషన్ మాట్లాడుతున్నాను. చెప్పు. అఖిల్, శ్యామ ఇద్దరు కలిసి నా కారు సర్వీసింగ్ సెంటర్కి వచ్చారు మేడం. అయినా వాళ్ళిద్దరూ అక్కడికొచ్చారా? అవును మేడం, డూప్లికేట్కి ఎవరు తయారు చేశారు అని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు మేడం. నా నుంచి నిజం రాబట్టాలని వాళ్ళు ఎన్నో విధాలుగా ట్రై చేశారు. కానీ నేను నా తెలివితేటలు ఉపయోగించి అబద్ధం చెప్పి వాళ్ళని పంపించేశాను. మంచి పని చేశావు. అవును, ఇంతకీ వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే మీకు నేను ఫోన్ చేశాను. మేడం, వాళ్ళు ఇప్పుడు డూప్లికేట్ కీస్ తయారు చేసే షాప్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అవునా? పండగ అయిపోయి 10 రోజులైనా గుమ్మానికి తోరణాలు వేలాడుతున్నట్టు ఈ శ్యామ ఇంకా యాక్సిడెంట్ విషయాన్ని వదిలేయడం లేదన్నమాట. మేడం, నేనంటే ఏదో చెప్పి తప్పించుకున్నాను. వాడు ఏం చెప్తాడో ఏమో. సరే, నేను చెప్పేది విని నువ్వు వెంటనే బయలుదేరి మనం ఎవరి దగ్గరైతే కీ చేయించామో అక్కడికి వచ్చేసేయ్. నేను కూడా వస్తున్నాను. సరే మేడం, మీరు తొందరగా రండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.